రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయి ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ యొక్క రాత్రి కాలం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచారు నాయన. మాకు తోడై ఉన్నారు ప్రభువా. మేము చేసిన ప్రయాణాల విషయంలో కృప చూపించారు. అపాయం, ప్రమాదం మా దరికి రాకుండా కాపాడారు. ప్రతి అవసరత తీర్చారు. ప్రతి పనిలోనూ ఆశీర్వదించారు. ఏ విషయంలో కూడా లోటు లేకుండా సమృద్ధినిచ్చి నడిపించారు తండ్రి. ఈ రాత్రి సమయంలో మరొక మారు కుటుంబ సమేతముగా మేమందరము కూడా మీ పాద సన్నిధిని ఈ విధంగా ప్రార్థించుకునే అయా విలువైన అవకాశం దయచేసినందుకు కూడా స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం ద్వారా తండ్రి మీరు తెలియపరుస్తూ ఉన్నారయ్యా. అవునయ్యా, గతించిపోయిన వాటిని గూర్చి ఎంతమంది అయితే ఈ రాత్రి కాలంలో ఆలోచిస్తూ దుఃఖిస్తూ పశ్చాత్తాపడుతూ అలా చేయకుండా ఉండాల్సిందనే ఆలోచనతో ఇంకనూ వారిని వారు కృంగదీసుకుంటున్నారో అయ్యా, మీరు మాట్లాడుతున్నారు. గతించినవి ఆలోచించడం మానేసి మీరు వారి జీవితంలో చేయబోతున్న నూతన క్రియను బట్టి వారు ఆలోచిస్తూ దాన్ని బట్టి సంతోషంగా జీవించమని సెలవిస్తున్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన ఆలోచన కలిగి ఉండులాగున కృప దయచేయండి తండ్రి. నాయన, ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, నమ్మకంతో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. వారి ఎడల మీ కృప దయచేయండి, మీ కరుణను కుమ్మరించండి. వారికి కావలసిన ప్రతీదీ మీ చిత్తానుసారంగా జరిగించండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా. హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నారు, మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు, అయినా స్వస్థత లేదు తండ్రి. వారిని దర్శించండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ సమస్యల నుంచి, కిడ్నీ సమస్యల నుంచి స్వస్థపరచండి అయ్యా. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. మైగ్రేన్ హెడేక్స్ నుంచి అయ్యా విడిపించండి తండ్రి. అయ్యా, ఎవరైతే బ్రెయిన్ ట్యూమర్స్తో ఉన్నారో విడుదల అనుగ్రహించండి. కంటి, గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల అనుగ్రహించండి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. పీసీఓడి సమస్యలు, ఆర్థరైటిస్లు, క్యాన్సర్స్, నరాల బలహీనతలు, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, చర్మ సంబంధమైన వ్యాధులు అన్నిటినీ కూడా తీసివేయండి ప్రభువా. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్నీ కూడా నార్మల్ లెవెల్లో ఉండడానికి కృపా సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించమని, బిడ్డ లోపాలన్నీ సవరించబడి గర్భఫలం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం. ఏ బిడ్డ అయితే డిప్రెషన్లో ఉన్నారో వారిని పైకి లేవనెత్తండి. సంతోషంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి అయ్యా. అయ్యా, వారు చేస్తున్న పనుల్లో ఆశీర్వాదాలు దయచేయండి. వ్యాపారాలు, పరిచర్యలన్నిటినీ కూడా దీవించండి తండ్రి. అయ్యా, అప్పుల సమస్య ఎవ్వరికీ లేకుండా ప్రతి అప్పును కూడా కొట్టివేయమని, ఆర్థికంగా మూసుకుపోయిన ప్రతి ద్వారమును కూడా తెరవమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయనా, ఎవరైతే కుటుంబాల్లో సమస్యలు, గందరగోళంలు, గజిబిజిగా ఉన్నదో తండ్రి, ఆ కుటుంబాలను దర్శించండి, సమాధానంతో నింపండి. మీరు కట్టినటువంటి కుటుంబముగా ఆ కుటుంబాన్ని మార్చండి. ఆయా భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమానురాగాలు వృద్ధిపరచండి. యవన బిడ్డలను దర్శించండి, వారిలో మారు మనసు కలుగజేయండి తండ్రి. చెడు స్నేహాలు, చెడు అలవాట్ల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య కూడా ఎటువంటి గొడవలు లేకుండా సమాధానంగా ఉండే కృప దయచేయండి. ల్యాండ్ సమస్యలని, కోర్టు సమస్యలని ఎవరైతే బాధపడుతున్నారో వాటి నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. అయ్యా, పలు దేశాల బిడ్డలు ఉంటున్నారు, వారందరినీ దీవించండి,
వారి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను, చదువులను అన్నిటినీ ఆశీర్వదించండి ప్రభువా. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉండగా ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి నాయన. ఎవరు మోసం చేయకుండా కృప దయచేయండి. వీసాలలో, పాస్పోర్ట్స్ విషయంలో, ఇమిగ్రేషన్స్లో కూడా మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయన గృహాలు కట్టుకుంటుండగా సహాయం దయచేయండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ విషయంలో కూడా కృప అనుగ్రహించండి. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి, వారికి కూడా మీ రక్షణ సహాయము దయచేయమని అడుగుతున్నాం నాయన. అదేవిధంగా మా భారతదేశాన్ని, దేశ సైనికులను ప్రాముఖ్యంగా దీవించండి. వారి కుటుంబాలకు మీరు తోడైండమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదే రీతిన ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతున్నామయ్యా. అలసిపోయిన దేహములతో ఉంటుండగా కంటి నిండా నిద్ర మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని, ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యల వలన బాధించబడకుండా కృప అనుగ్రహించమని, దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన, మరే ఇతర కారణాల వలన ఈ రాత్రిని ఎవ్వరు కూడా తండ్రి ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీ సహాయము ప్రతి బిడ్డకు దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించుకునే అవకాశము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.